నమస్కారం. ఈనాటి ఇందిరమ్మ వల్ల చీరాలు పంపిణీ కార్యక్రమం సిరిసిల్ల నియోజకవర్గం పెట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ గారు, ఇక్కడ వచ్చిన మీ అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను వచ్చిన అప్పుడు మన ఏఎస్సీ చైర్మన్ గారు అన్నారు, చాలా మంది మహిళలు ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు. అప్పుడు కొంతమంది దీని మీద డౌట్ చేయవచ్చు, వాళ్ళు అసలు మేనేజ్ చేయగలుగుతారా లేదా. కానీ ఈ కార్యక్రమం చీర పంపిణీ కార్యక్రమం అనౌన్స్మెంట్ చేసిన అప్పుడే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంకి ఒక టైటిల్ ఇచ్చారు, మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి. ఈ కార్యక్రమం టైటిల్ మీరు ఈ చీర పంపిణీ కార్యక్రమం చేయండి అని. ఈ టైటిల్ అర్థం చాలా స్పష్టంగా ఉంది. దీనికి మనం అర్థం తీసుకోవాలి అని అంతకుముందు మనం ఎప్పుడైనా మహిళలకి సాధారణ గురించి, మహిళలకి ఎంపవర్మెంట్ గురించి మాట్లాడాలి. ఈ టైటిల్ అంటే మహిళలకి ఎంపవర్మెంట్ ఓకే, కానీ మహిళలకి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయాలి అని అది ఆలోచన. దీనికి మనము ఉదాహరణ చూడాలి అంటే, మొదటి ఇప్పుడు మన పాఠశాలలలో ఏమైనా రిపేర్స్ కానీ, నిర్మాణం కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ చేయాలి, అది అన్ని ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలో మీటింగ్ వాటి ఆధారంలో జరుగుతుంది. రెండు వచ్చి మన పిల్లలకి స్కూల్స్ యూనిఫామ్ కూడా ఇప్పుడు మన మహిళా సంఘాల గ్రూప్ లో ఉన్న మహిళల ద్వారానే తయారు చేస్తున్నాం. మూడు వచ్చేసి ఇప్పుడు చాలా మంది మహిళలు పని కొరకు బయట ప్రదేశంకి వెళ్తున్నారు, బయట ఒక మండలం నుంచి వేరే మండలికి వెళ్తారు, అది కొరకు బస్సులు కూడా అది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. నాలుగు వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు కూడా దాదాపు మహిళా బెనిఫిషరీ కింది పేరులోనే ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. 5 పాయింట్ అంటే మన మహిళా సంఘాల గ్రూప్లలో మీరు ఉన్నారు, మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మన సిఓ సార్ మేడం డైరెక్షన్ ప్రకారం మనము కొత్తగా టీనేజ్ అమ్మాయిలకి కూడా గ్రూప్స్ ఫామ్ చేస్తున్నాము. ఎక్కువ వయసు ఉన్న 20 తర్వాత 60 to 65 ఏజ్ లో ఉన్న మహిళలకి కూడా గ్రూప్ తయారు చేస్తున్నాం. దీని మీద ఆలోచన అంటే మన చిన్న అమ్మాయిలు, అడాలసెంట్ గర్ల్స్, వాళ్ళకి కూడా ఒకసారి సెటిల్ అయిన ముందుకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ రావాలి. ఒక బ్యాంక్ ఖాతా అసలు ఎలా ఓపెన్ చేయగలుగుతాం, మనకు ఎంత సేవింగ్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, మనకి ఎవరైనా మోసం చేయకూడదు, ఆ అన్ని అండర్స్టాండింగ్ ఆమెకి రావాలి. ఆ ఆలోచనకు అలాంటి కూడా గ్రూప్స్ తయారు చేయడానికి మనకి ఆదేశాలు వచ్చింది. మీ ద్వారా కూడా మీ అందరికీ విజ్ఞప్తి అంటే, మీ కుటుంబంలో, మీ గ్రామంలో ఉన్న ఇలాంటి చిన్న గర్ల్స్ మరియు వృద్ధ మహిళలకి కూడా మీరు ఎక్కువ శాతం మహిళా సంఘాల గ్రూప్లలో నమోదు చేయడానికి ప్రయత్నం చేయండి. మన జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 5500 అలాంటి మెంబర్స్ ఈ ఇయర్లోనే కొత్తగా ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. సంఘాల మెంబర్స్ వచ్చేసి ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి కూడా 2 స్కీమ్స్ అంటే ప్రమాద బీమా, లోన్ బీమా, అది గురించి కూడా మీకు తెలిసి ఉండొచ్చు. మన జిల్లాలో వచ్చేసి 112 లోన్ బీమా మరియు 5 ప్రమాద బీమా క్లెయిమ్స్ కూడా చేయడం జరిగింది. సో దట్ మన మహిళా సంఘం మెంబర్కి ఎవరైనా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే అది ఒక ఇన్సూరెన్స్ కవర్ లాగా వారికి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మన ఇందిరమ్మ చీర పంపిణీ. చీర అంటే మన అందరి మహిళలకి ఇష్టం కదా, కానీ ఈ చీరలు కేవలం మన ఇష్టమైన వస్తువు విషయం కాదు, ఇది మన ఆత్మగౌరవ విషయం, ఇది మన సంస్కృతికి ప్రతిబింబ విషయం. ఇంకా ఒక మాట అంటే, ఈ కార్యక్రమం కేవలం మన మహిళా శక్తి, మహిళా సాధారణ
గురించి కాదు, ఇది మన సిరిసిల్లలో ఉన్న నేతలు, ఆ నేత కార్మికులకి సాధారణ కార్యక్రమం కూడా ఉంది. ఎందుకంటే మొత్తం రాష్ట్రంకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న చీరలు మన రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లో ఉన్న చేనేతలు దాదాపు 130 మ్యాక్స్ సొసైటీలో ఉన్న 6,000 పైన ఉన్న కార్మికులు కష్టపడి ఈ క్లాత్ తయారు చేసి చీరలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు మన జిల్లా సమాఖ్య చైర్మన్ హాకీ గారు చెప్పారు, పోయిన నెలలోనే మన జిల్లాలో రాష్ట్రం నుంచి అన్ని జిల్లా సమాఖ్య అధ్యక్షులు ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇక్కడ వచ్చి మన పవర్ రూమ్స్ విజిట్ చేసి మన క్వాలిటీ చీర చూసి రంగం ఏమేమి చేస్తున్నామని చూసి సందర్శించారు అని చాలా సంతోషించారు. ఇప్పుడు ఇంకా ఒక చిన్న మాట అంటే, ఈ చీరకి కలర్ ఫైనలైజ్ చేసినప్పుడు ఏం చేయాలి అని చాలా ఆలోచన చేసినప్పుడు స్కై బ్లూ కలర్ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ స్కై బ్లూ మీద కూడా ఆలోచన అంటే స్కై ఇస్ ద లిమిట్, ఆకాశమే హద్దు. మన మహిళల కొరకు ఆకాశమే హద్దు, అది రిమైండ్ చేయడానికి, అదే గుర్తు ఇవ్వడానికి ఈ చీరలకి రంగం స్కై బ్లూ కలర్ ఫైనలైజ్ చేయడం జరిగింది. సో మీరు కూడా అదే స్పిరిట్ లో స్కై ఇస్ ద లిమిట్, ఆకాశమే హద్దు, అదే మైండ్ లో పెట్టి అన్ని పనులు చేసి అన్ని క్షేత్రాలు ముందుకి వెళ్ళాలి, అదే థాట్ తో ముందుకి వెళ్ళండి. అండ్ ఈ సందర్భంగా నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్న మహిళా శక్తి, ఈ చీర తయారు చేసిన కార్మికులు వారు అందరికీ ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.